హాయ్ హలో సౌజన్య సాలిన్ వన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను పులస చేపని కర్రీని చూపిస్తున్నాను. ఇది చాలా స్పెషల్ చేపనే చెప్పాలి. చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా రాజమండ్రి అటు సైడ్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుందండి ఇది చేప. ఈ చేప గురించి నేను ప్రాసెస్ అంతట్లో వీడియో ప్రాసెస్లో ఎలా చేయాలి ఏంటనేది చాలా బెస్ట్ చేపనే చెప్పాలి. ఈ చేపని మనము వీడియో ప్రాసెస్లో దాని డీటెయిల్స్ అన్నీ చెప్పుకుంటూ చేసుకుందామండి. వీడియోలోకి వెళ్దాం రండి. ఈ పులస చేపను తీసుకున్నాం కదండి. మనము ఈ పులస చేపని నీట్గా కడిగేసుకొని ఇప్పుడు పులస చేప ప్రాసెస్ ఎలా తయారు చేయాలి. ఇది 1/2 కేజీ తీసుకున్నానండి నేను పులస చాలా కాస్ట్లీ కాబట్టి ఇది గోదావరి స్పెషల్ అనమాట చేప. ఇది అక్కడే దొరుకుతుంది. ఓన్లీ 2 మంత్సే ఉంటుందంటండి ఈ చేప అయితే. పులస చేప దీన్ని కంపల్సరీ ఇయర్లీలో 1 టైం అయినా తినాలని చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇది తీసుకొని తినండి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనేసి చాలామంది దీన్ని ప్రిపేర్ చేయరు. అయినా సరే హెల్త్కి మంచిది కాబట్టి దీన్ని ఖచ్చితంగా కేజీ వచ్చేసి 1800 అంటండి. దీన్ని చూసేసి తీసుకొచ్చుకోండి. మనం ఇయర్లీ వన్సే కదా తింటాము, మిగతా టైంలో దొరకదు కాబట్టి ఖచ్చితంగా తీసుకొచ్చుకొని టేస్టీగా దీన్ని తయారు చేసుకొని తినండి. ఎలా తయారు చేయాలి ఏంటనేది నేను మా అమ్మమ్మ వండిన ప్రాసెస్ అంతా కనుక్కున్నానండి. ఆ ప్రాసెస్లో నేను తయారు చేస్తున్నాను. పూర్తిగా వీడియోని చివరి వరకు చూడండి. ఇది వాళ్ళు ఎలా తయారు చేసుకునే వాళ్ళు ఆ రోజుల్లో, వాళ్ళు అంత టేస్టీగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కదా, ఎలా చేసుకొని తినేవాళ్ళు ఆ టేస్ట్నే సేమ్ యాజ్ ఇట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అలా చూస్తూ ఉండండి ఎలా తయారు చేస్తాను ఏంటనేది. పులస చేప ముక్కల్లోకి బెండకాయ కంపల్సరీ ఉండాలండి. ఒక 5-6 బెండకాయలు, లేత బెండకాయలు తీసుకొని ఇలాగ తొడాలు తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. స్పెషల్గా నేను కుండలో తయారు చేస్తున్నానండి ఈ పులస చేపని. పులస చేపని ఎలా తయారు చేస్తున్నాను అనేది పూర్తిగా చూడండి. చివరి వరకు చూస్తే మీకు ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ, చిన్న అంగుళం వచ్చేసి అల్లం ముక్క అవన్నీ వేసేసి పట్టేసి పెట్టుకున్నానండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, నేను ఫ్రెష్గా ఎప్పుడైనా చేపలు అవి చేసేటప్పుడు ఖచ్చితంగా ఫ్రెష్గా పట్టుకోండి అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నానండి. దాంట్లోకి వచ్చేసి అంగుళము అది నేను చూపించలేదు, మిస్ అయిపోయింది. అంగుళం వచ్చేసి అల్లం ముక్క. అంటే చేపల క్వాంటిటీని బట్టండి. క్వాంటిటీ ఎక్కువగా ఉందంటే కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు. పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఒక చిన్న వెల్లిపాయది, అల్లము. ఫ్రెష్గా పట్టుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇది బాగా వేయించుకోవాలి నూనెలోనే. ఇప్పుడే సాల్ట్, పసుపు వేసుకుంటే బాగా వేగిపోతుంది. చిటికెడు పసుపు వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ అండి. చిటికెడు అంటే చిటికెడు కాదు, 1/2 స్పూన్ వేసుకుందాము. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం. కల్లుప్పు వేస్తున్నానండి. రా సాల్ట్ అంటారు కదా, ఇదనమాట. నేను మొత్తానికి సరిపడా ఒకటేసారి వేసేసాను. పులుసుకి వాటన్నిటికి సరిపడా మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం ఎంత సరిపోతుందో చూసి వేసుకోండి. నాకు 1/2 కేజీ ముక్కలు ఉన్నాయి కాబట్టి 3-3.5 వేస్తానండి, సరిపోతుంది నాకు. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పులుసు పోసుకుందాము. పులుసుని నేను ముందే నానబెట్టుకున్నానండి. పులుసు ఏం చేశానంటే, నేను ఇప్పుడు ఈ పులుసు ఉంది కదా, ఈ పులుసుని పెద్ద సైజు ఉల్లిగడ్డ అంత అంటారు కదా, అంత పులుసుని తీసేసుకొని నేను ముందుగానే నానబెట్టేసుకొని పెట్టుకున్నాను. ఉల్లిగడ్డ అంత సైజు ఉంటుందండి పులుసు అయితే. పులుసు అయితే వేసుకుందామండి. పులుసుతోనే బాగా టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా మనం టమాటా ఏం వేయము, ఓన్లీ పులుసే. బాగా కలిపేసి మిగిలిన దాన్నంతా పోసేద్దాము పులుసుని. వీడియో లెంతీ అవ్వచ్చండి ఒకవేళ, అయితే కొంచెం చూడండి. ఎందుకంటే ఇదంతా ప్రాసెస్ ఓల్డ్ మెథడ్లో చూపిస్తున్నాను కదా నేను. ఒకవేళ వీడియో కానీ లెంత్గా అయిపోతే మీకు అడ్జస్ట్ చేసుకుంటూ 1.5 దాంట్లో పెట్టుకొని చూసుకోండి మీరు. కొంచెం నీళ్ళు కూడా వేస్తానండి.
పులుసును అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి వాటరు. అదేవిధంగా బాగా మసలనివ్వాలండి. మసలాక ఇప్పుడు మనం ఫిష్ ముక్కలను వదిలేసుకుందాము. మూత పెట్టేస్తానండి, మసలాక చూపిస్తాను మీకు. మూత పెట్టేశాను. బాగా మసిలేటప్పుడు నేను ఏమేమి వేయాలి ఏంటనేది చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు బాగా మసులుతూ ఉందండి. మూత తీద్దాము. చుట్టుపక్కల ఆవిరి వస్తూ ఉంది. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు బాగా మసులుతూ ఉన్నప్పుడు కొబ్బరి చెక్క వేసి పట్టిన పొడి అండి ఇది. ఒక స్పూన్ వేస్తున్నాను. కొబ్బరిని బాగా వేయించేసుకొని ఒక అంగుళం వచ్చేసి చెక్క కూడా వేసేసి అది వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, జీలకర్ర, మెంతులు 3 కలిపి వేయించిన పొడి అన్నమాట ఇది. నేను ఎప్పుడు స్పేర్ పెట్టుకుంటాను, ఎందుకంటే దేంట్లోకైనా అర్జెంటుగా పనికి వస్తుంది. మార్నింగ్స్ పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు కదా, అడవుడిగా చేస్తూ ఉంటాము కాబట్టి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది కదా. పిల్లలకి అడవుడిగా మిక్సీ పట్టుకుంటే అంత టైం ఉండదు, అలాంటప్పుడు వేసేస్తుంటాను అనమాట. మసాలా అంతటిని ఒక్కసారి కలిపేసానండి. కలిపేసి ఇప్పుడు మన చేప ముక్కలు వదిలేసుకుందాము. 2 అన్నమాట ఇవి. 2 చేపల్ని, ఒక చేపని రెండింటిగా కట్ చేపించి నీట్గా క్లీన్ చేసుకున్నాం అనమాట. ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇవి మా పిల్లలు తింటారో తినమని తక్కువ తెచ్చుకున్నామండి మేము. 1/2 kg అంటే వాళ్ళు ఫస్ట్ టైం మామూలుగా తినరు వాళ్ళు. ఇదివరకు ఒకసారి చేశాను, వాళ్ళు తినలేదు. మళ్ళీ తింటారో తినరో అనేసి తీసుకొచ్చానమాట. చాలా 2 years అయింది. 2 years బ్యాక్ ఒకసారి చేశానండి ఈ చేప నేను. తర్వాత దొరకలేదు. లాస్ట్ ఇయర్ కూడా మాకు, ఈ ఇయర్ దొరికింది, తీసుకొచ్చాము. పిల్లలు తింటారో తినరని తక్కువ తీసుకొచ్చాను. నాకు కూడా అంత ఇష్టం లేదు, కానీ హెల్త్కి మంచిది కాబట్టి తింటానన్నమాట కంపల్సరీ. వీటిని వేసేసాం కదండి, కలపకూడదు. ఇప్పుడు ఒకసారి అట్లా తెరులుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే బెండకాయ ముక్కలు, ఒక 4-5 మామిడికాయ ముక్కలు, పచ్చి మామిడికాయ అండి, ఒక 4 పచ్చి మామిడికాయ ముక్కలు అక్కడక్కడ వదిలేసేసుకోవాలి. వదిలేసి చుట్టూ గంట పెట్టి కలపొద్దండి. గంట పెట్టి కలపకుండా జస్ట్ అట్లా చుట్టూ తెరలని ఇది చేయాలన్నమాట. అదేవిధంగా బెండకాయలు ఒక 4, పచ్చిమిరపకాయలు ఒక 4, వీటన్నిటిని అక్కడక్కడ వదిలేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఫిష్ అయితే మాత్రం. మా మమ్మీ చేస్తూ ఉంటుంది, కాకపోతే నేను తక్కువ అనమాట. ఇది రేర్లీ దొరుకుతుంది కదా. నేనైతే ఇది సెకండ్ టైం అండి చేయడము. ఫస్ట్ టైం చేశాను 2 years బ్యాక్. లాస్ట్ ఇయర్ దొరకలేదు మాకు ఈ ఫిష్. ఇప్పుడు ఇలాగా జస్ట్ ఒక్కసారి అట్లా కలిపానండి అంతే. ఇంక వేరే ఏం చేయొద్దు మనం దీన్ని. ఇంకా మూత పెట్టేసేయడం. మనం సిమ్లోనే పెట్టి దగ్గర 1 hour పాటు ఉడికించాలండి. సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉడకాలి. 1 hour పాటు ఉడకాలి. 1 hour తర్వాత చూద్దామండి ఎలా అయింది ఏంటనేది. ఇప్పుడు మూత పెట్టేసాం కదండి. 1 hour ఉడుకుతున్నప్పుడు లాస్ట్ ఫైనల్గా ఒక ఐటెం వేసేది, అది చూపిస్తాను చూడండి చివరి వరకు వీడియోని. 1 hour తర్వాత చూద్దామండి ఆ ఐటెం ఏం వేస్తాను ఏంటనేది చూద్దురు. ఫిష్ ముక్కలు చూద్దామండి ఎలాగున్నాయి ఏంటనేది. మన ఫిష్ ముక్కలు అన్నీ బాగా ఉడికిపోయాయండి. దగ్గర 45 minutes అయిపోయిందండి పెట్టేసి నేను. ఇప్పుడు నేను ఏం వేస్తున్నానంటే కొంచెం అంత కరివేపాకు ఇప్పుడు వేస్తున్నాను. అప్పుడు తాలింపులో వేసుకుంటే బాగుంటుంది, తాలింపులో కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. కాకపోతే ఇప్పుడు ఇలాగ వేసుకుంటే ఇంకా మంచిగా ఫ్లేవర్ పట్టేస్తుంది అనమాట. నెక్స్ట్ ఆవ నూనె అంటారు కదా, ఆవ నూనె వేస్తున్నాను. ఆవ నూనె అంటే మామిడికాయ అదే పచ్చడి ఉంటుంది కదండి, పికిల్, ఆ పికిల్ది నూనె అన్నమాట. తీసేసి పెట్టుకున్నాను విడిగా. ఇప్పుడు ఆవ నూనె వేసేస్తున్నాను. ఫైనల్గా ఆవ నూనె వేసేసామంటే మనకి ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ కొత్తిమీర ఒక్కటే వేస్తాం లాస్ట్ గార్నిష్ కోసం అంతే. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఇది ఇలాగ పెట్టేసి నైట్ చేసుకొని తెల్లవారి తినాలన్నమాట. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అలాగా జస్ట్ పైన కలిపేసి మూత పెట్టేసి ఇంకా దీన్ని కదిలించొద్దండి. మార్నింగ్ తినాలి, నైట్ చేసేసుకొని. ఒకవేళ మార్నింగ్ చేసేసుకున్నారంటే
నైట్ తినొచ్చు. అట్లా ఒక డే గడిస్తే మాత్రం, ఒక పూట గడిస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందంటండి ఇది. చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ తినలేదు. తర్వాత నేను దీని గురించి తెలుసుకున్నప్పుడు నాకు చాలా బాగా హెల్త్కి ఇంత మంచి ఫిష్ని ఎందుకు మనం తినకుండా ఉండాలి అనేసి నేను ఖచ్చితంగా తెప్పించి ఈరోజు చేపిస్తున్నానండి. మార్కెట్లో దొరికింది. రామ్నగర్లో ఫిష్ మార్కెట్ ఉంది కదండి హైదరాబాద్లో. ఆ ఫిష్ మార్కెట్లో మనకి ఎప్పుడు ఎవ్రీడే స్పెషల్గా ఉంటుందన్నమాట. అక్కడ అన్నీ దొరుకుతాయి. ఎవ్రీడే ఫ్రెష్గా లైవ్ దొరికిందండి మాకు. అంతే అండి. దీని బెనిఫిట్స్ గురించి కూడా నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఏమైనా కొత్త వంటలు, కొత్త రెసిపీస్, కొత్త బెనిఫిట్స్, ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ చెప్పినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. కాబట్టి ఖచ్చితంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.